ఊరి పేరేంటి? బొడిగూడ. బొడ్డిగూడనా? ఓకే. ఎవరెవరు ఉంటారు మీ విలేజ్ లో? మీరంతా ఉంటారా? అవును. ఏం చేస్తారు? మార్నింగ్ ఏం చేస్తారు లేవగానే? బ్రష్ చేస్తాం, నీళ్ళు కడుగుతాం, బడికి వస్తాం. ఆ? బడికి వస్తాం. బడికి వస్తారా? పొద్దున్న లేవగానే బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని వస్తారా? అవును. అమ్మ నాన్న ఏం చేస్తారు మరి? పని చేస్తారా? ఓకే. ఏం పని చేస్తారు? చెప్పు. ఇటుకి బట్టికి వెళ్తారా? ఓకే. ఇంకా మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు? అమ్మ నాన్న పనికి పోతారు, ఇంకా మళ్ళీ వచ్చి అన్నం పప్పు చేస్తారు. మళ్ళీ వచ్చినాక అన్నం పప్పు చేస్తారా? సాయంత్రం. ఇష్టమా నీకు అన్నం పప్పు? అవును. అవును. ఓకే, నైస్ నైస్. అయితే మీరు వస్తారు కదా స్కూల్కి, రోజు ఏ టైంకి వస్తారు? 9 o'clock వస్తారా? రాగానే ఏం చేస్తారు? ఏం చేస్తారు? చదువుకుంటాం, రాసుకుంటాం, అలా వస్తాం. అవునా? మరి టీచర్ వచ్చిన తర్వాత వస్తాం. టీచర్ వచ్చిన తర్వాత వస్తారా? టీచర్ వస్తారా రోజు రెగ్యులర్గా? ఏ టైంకి వస్తారు సార్? 9 గంటలకి. 9 గంటలకు వస్తారు. అవును. సో మీరు ఏమేమి నేర్చుకుంటారు రోజు? ఏమేమి సబ్జెక్ట్స్? చెప్పు. నీకు అన్ని ఆన్సర్లు వచ్చు కానీ చెప్పట్లేదు. గర్ల్స్ ఎవరు చెప్పట్లే అసలు. జంగుబాయ్ నీ పేరే కదా? నీ పేరు జంగుబాయ్ కదా? జంగుబాయ్ ఇక్కడ అమ్మయ్య. అదే పెద్దది. తనే పెద్దదా? అవును. అవునా? ఓకే. ఏ క్లాస్ నువ్వు? 4th? 3వ క్లాస్ దగ్గర. ఇప్పుడు ఏమేమి చదువుకుంటారు మీరు ఒక రోజులో? తెలుగు, ఇంగ్లీష్, ఇంకా మ్యాథ్స్. ఓ నైస్. ఏ సబ్జెక్ట్ ఇష్టం? తెలుగు ఇష్టం. నీకు మ్యాథ్స్ ఇష్టమా? మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ 3 ఇష్టమా? వావ్. నీకు? ఇంగ్లీష్, తెలుగు. ఇంకా మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఇష్టం? ఇంగ్లీష్, తెలుగు. మ్యాథ్స్ ఇష్టం లేదు. ఇంగ్లీష్, తెలుగు. మ్యాథ్స్ ఎవరికి ఇష్టం లేదు. మ్యాథ్స్ నీకు అన్ని ఇష్టమా? అన్ని చేస్తున్నారు బాగా. సో మీకు ఇప్పుడు స్కూల్ చదువుకుంటున్నారు కదా, ఎట్లా చదువుకుంటే ఇష్టం మీకు? ఇప్పుడు ఇట్లా స్ట్రిక్ట్ గా వచ్చి ఇట్లానే కూర్చోండి, ఇట్లానే చేయండి, ఇట్లా స్ట్రిక్ట్ టీచర్స్ ఇష్టమా, లేకపోతే మంచిగా ఫ్రెండ్లీగా ఉండే టీచర్స్ ఇష్టమా? అన్న పోనీ ఇది చెప్పండి, అన్న అక్క వాళ్ళు ఇష్టమా లేకపోతే టీచర్ ఇష్టమా? మేడం సార్ ఇష్టం. మేడం సారా? ఈ మేడం సారా? ఎందుకు ఇష్టం వాళ్ళు? చదువు చెప్తారు. ఏంటి? చదువు చెప్తారు, రాయడం చెప్తాడు. చదువు చెప్తారా? మరి మంచిగా చెప్తే వింటారా? మరి మంచిగా చెప్తే మీకు కూడా ఇష్టం కదా? మై సెల్ఫ్ గిరి కుమార్. నేను ఆదిలాబాద్ నుంచి వస్తున్నా. ఇక్కడ పిల్లల్ని చదివించడానికి, వాళ్ళు సరైన దారిలో నడవడానికి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి, వాళ్ళకు దేంట్లో వెనుకబడి ఉన్నారో అది చెప్పడానికి నేను ఆదిలాబాద్ నుంచి వస్తున్నా. నేను బోస్ ఫెలోషిప్ వాలంటీర్ని. నా పేరు అనుశ్రీ. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్ సైన్సెస్లో చదువుతున్నాను. పోస్ట్ ఫెలోషిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి యాజ్ ఎ వాలంటీర్గా ఒక స్కూల్ చూస్ చేసుకోమంటే మేము ఇక్కడ ఇంద్రవెల్లి దగ్గర బొడ్డిగూడ అనే స్కూల్ చూస్ చేసుకొని ఇక్కడ యాజ్ ఎ వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ సోషల్ సర్వీస్ చేయడానికి మేము రెడీ ఉంటాం ఎప్పుడైనా. ఇంకోటి, మన వల్ల ఒకరికి న్యాయం జరుగుతుంది, వాళ్ళు మన వల్ల బాగుపడుతున్నారంటే ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళకు కనీసం మతి వచ్చినప్పుడన్నా మా పేరన్నా తీసుకుంటారని ఒక ఆశ. అంటే వీళ్ళు విలేజెస్లో ఎక్కువ కేర్ చేయని దాన్ని బట్టి మేము ఇంత దూరం రావడం కారణం అదే. బయట సిటీలోనే కాదు,
లోపల పల్లెటూళ్ళల్లో కూడా ఇట్లా ఉన్న ప్లేసెస్లో మేము వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలని కోరిక. అంటే ఇంతకుముందు ఆల్రెడీ పిల్లల కోసం కార్యక్రమం చేసినాం. కాకపోతే అది మధ్యలోనే స్టాప్ అయింది. అది ఎట్లా అనిపించిందంటే, అరే మనం జాయిన్ అయినాం అంటే సర్వీస్ అయితే చేస్తున్నాం పిల్లలకి. పిల్లల కోసం పిల్లలకి ఏదో ఒకటి అంటే మనమైతే చదువుకున్నాం, డిగ్రీ వరకు వచ్చినాం. కాకపోతే వాళ్ళు కూడా మన స్టేజ్ వరకైనా రావాలి. గవర్నమెంట్ స్కూల్ పిల్లల పరిస్థితి బాలేదని అనుకున్నాం. కాకపోతే ఆ ప్రోగ్రామ్ మధ్యలోనే స్టాప్ అయ్యేసరికి మాకు చాలా బాధేసింది. నెక్స్ట్ మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ ఏదో ఒకటి రావాలి అనే టైంకి బోస్ ఫెలోషిప్ అనే ప్లాట్‌ఫార్మ్ మాకంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మేమనుకున్నాం. దాని తర్వాత ఎట్లా అంటే సోషల్ సర్వీస్ మనం ఎంతైతే చదువుకున్నామో నాలెడ్జ్ అయితే షేర్ ఏది లేకున్నా కనీసం అట్‌లీస్ట్ మనకొచ్చిన దాంట్లో మనం షేర్ చేసుకుంటే ఇప్పుడు లేకున్నా వాళ్ళ ఫ్యూచర్‌లో అయితే వాళ్ళకి యూజ్ అయితుంది అనే ఒక థాట్‌తోనైతే మేము జాయిన్ అయినాం ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత మేమేమనుకున్నామంటే ట్రైబల్ వాళ్ళకి మెయిన్‌లీ ఎట్లా అంటే అర్బన్‌లో ఎవరైనా అంటే పిల్లలైనా గానీ జాయిన్ అయితారు. ఈ గవర్నమెంట్ స్కూల్ లేకున్నా ప్రైవేట్ స్కూల్‌లో కన్నా వెళ్తారు. కాకపోతే ట్రైబల్ పీపుల్, రూరల్ పీపుల్ వాళ్ళు ఎళ్ళలేకపోతారు గాబట్టి అంటే రూరల్ వాళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గరికి మనం సోషల్ సర్వీస్ యాస్ ఎ వాలంటీర్‌గా వెళ్ళి మనం ఎంతో కొంత సహాయం మనతో డబ్బులతో గాకుండా ఎడ్యుకేషన్, నాలెడ్జ్‌తో సహాయం జేయాలని నేననుకున్నా. స్కూల్ సెలెక్ట్ చేసుకోమంటే మేము ఆలోచించినాం. ఏ స్కూల్ తీసుకోవాలి? ఎక్కడ తీసుకుంటే మోర్ బెనిఫిట్ ఉంటది పిల్లల కోసమని మేము ఆలోచించినాం ఫస్ట్ అంటే. మళ్ళీ ఆలోచించిన తర్వాత మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇక్కడనైతే ఎవరెళ్ళరు. అంటే పిల్లలు పాపం పరిస్థితి లేదు అంటే, సరే ఒకసారి విజిట్ చేద్దాం ఎట్లుంది పరిస్థితి అని అనుకున్నాం. ఊరు చూస్తే చాలా మంచిగా గ్రీనరీ ఉంది. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది. బావుంది. మరి పిల్లల పరిస్థితి ఏంది అని వచ్చినాం. సింగిల్ స్కూల్ టీచర్ కాబట్టి టీచర్‌కి గూడా కొంచెం ప్రాబ్లమ్ అయితది. మనం వెళ్తే పిల్లలకు గూడా హెల్ప్ అయితది. కాకపోతే పిల్లలు చాలా షార్ప్ ఉండే. మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని, వాళ్ళు మమ్మల్ని అంటే మా దగ్గరికి రావడం, అక్క అక్క అని పిలవడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. సర్లే కంటిన్యూ అవుదామని మేమిగ డిసైడ్ అయినాం. మళ్ళీ వాళ్ళ బేసిక్ స్టడీస్‌కెళ్తే వాళ్ళిగ కొంచెం అంటే వాళ్ళకి రాకపోతుండే. మరి మనం ఏమైనా యాక్టివిటీస్ చేద్దామా ఇట్లా అట్లా అంటే, లేదు లేదు మాకు మేడం మీరు బాగా చెప్తున్నారు. మాకంటే ఎడ్యుకేషనే చెప్పండి. మాకంటే ఏబీసీడీలు గానీ, వర్డ్స్ చిన్న చిన్న వర్డ్స్, కలర్స్ అవి చెప్పండి. దానివల్ల మేము మీ నుంచి నేర్చుకుంటున్నాం అని వాళ్ళనేసరికి మేము ఇంకా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయినాం. అరే! మన ద్వారా పిల్లలకి ఏదో కొంచెమన్నా వస్తుంది అన్నట్టు మేము ఈ విలేజ్‌ని సెలెక్ట్ అంటే మళ్ళీ ఫిక్స్ అయిపోయినాం ఇగ. ఏదేమైనా ఈ విలేజ్‌కే రావాలి. ఈ పిల్లలకి హెల్ప్ జేయాలి. మళ్ళీ ఇంకోటేందంటే ఇది ట్రైబల్ విలేజ్ గాబట్టి అందరు కొలాంసే ఉంటారు ఈ విలేజ్‌లో. అయితే వాళ్ళకి పేరెంట్స్‌కి గూడా ఎక్కువ నాలెడ్జ్ లేదు. అంటే ఎక్కడికెళ్ళాలి? పిల్లలు గూడా మళ్ళీ తక్కువున్నారు. అంటే సార్ గూడా మరీ అంత యాక్టివ్ లేరు గాబట్టి ఇప్పుడు మనమైనా ఎళ్తే పిల్లలకి ఎంతో కొంత సహాయం అయితది. పిల్లలు గూడా యాక్టివ్ ఫీల్ అయితారని మేము ఈ విలేజ్ అంటే రావడం జరిగింది. ఇక్కడ ఈ ఊరు సెలెక్ట్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఎందుకంటే అంటే మెయిన్ ఊర్లకు దూరం ఉంది. లోపల ఊరుంది. ఇంకోటేందంటే పిల్లలకి ఇక్కడ వచ్చేసరికి పిల్లలు చాలా వెనకబడి ఉన్నారు. ముందు ఆత్రామ్ సార్ అని ఒక సార్ ఉండే అంట. అప్పుడు చాలా ఫాస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుంటే ఇంకా వాళ్ళు చదివినవి కూడా మర్చిపోతుండేనంట. ఇప్పటికి కొంచెం బేసిక్స్‌లో కొంచెం, కొంచెం కొంచెం మా నుంచి మేము నాలెడ్జ్ ఇస్తున్నాం. మాకెంత తెలిసినంత అంతవరకు. మేము ఇంకా మేము డిఫికల్టీస్ ఫీల్ అయినామేమంటే, అంటే వాళ్ళకు ఎట్లా ట్రీట్ జేయాలా? వాళ్ళకి ఎట్లా ట్రీట్ జేస్తే మన మాట వింటారు వాళ్ళు? అంటే వాళ్ళతోని ఎలా ఉండాలా? ఫ్రెండ్లీ ఉండాలా? వాళ్ళకి ఏం జెప్పాలా? వాళ్ళ లాంగ్వేజ్ పరంగా గానీ, మేము డిఫికల్ట్స్ ఫేస్ జేసినాం. వాళ్ళకెట్లా అంటే ఓన్లీ కొలామీ ఎక్కువచ్చు. తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ చాలా తక్కువ. అంటే మరి వాళ్ళతోని ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి? వాళ్ళు కమ్యూనికేట్ అయితే వాళ్ళు మాకెట్లా రెస్పాండ్ ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళకంటే తెలుగు మేము సడెన్‌గా మాట్లాడేసరికి వాళ్ళకి అర్థం కాకపోతుండే స్టార్టింగ్‌లో. అరే! మరి మనం ఎట్లా చెప్పాలి? వాళ్ళకైతే అంత రాదు. పేరెంట్స్‌కి కూడా అంత అర్థం కాదు మనం చెప్పింది. మరెట్లా? మరి మనం కొంచెం కొంచెమైనా తెలుగు గానీ, లేదంటే మనం వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని అయినా చెప్పాలి అనే ఉద్దేశ్యంతోని అంటే ఈ విలేజ్ ఇది జేసినాం. మళ్ళీ ఫస్ట్ అంటే మేము వస్తున్నప్పుడు మాకు సార్ గూడా అంటే మంచిగా రెస్పాండ్ ఇవ్వలేదు. మరి ఇట్లా చేద్దాం సార్, ఇది చేద్దాం అంటే, "ఏం మేడం పిల్లలకి ఏం రాదు. వాళ్ళెంత చెప్పినా వినరు. వాళ్ళకి అర్థం గూడా గాదు.
వాళ్ళు అంటే కులాంశ వాళ్ళకి ఏమొస్తుంది, మనం ఎంత చెప్తేనే వాళ్ళు అంతే వింటారు అని అన్నారు. కాకపోతే మళ్ళీ సార్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు. కాకపోతే అంటే అంగన్వాడీ టీచర్, మా స్కూల్ పక్కకు ఒక అంగన్వాడీ ఉంది చిన్నది. ఆ అంగన్వాడీ మేడం మాకు బాగా సపోర్ట్ చేసింది. ఎట్లా అంటే, మేడం మీరు చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ అయినా, ఆమె పటేల్తో కూడా మాట్లాడిపించింది. కాకపోతే వాళ్ళకి మాకు ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. వాళ్ళకి ఎట్లా అంటే కొలామీ వస్తుంది, మాకు రాదు. అది కొంచెం ఇక మిస్కమ్యూనికేట్ అయినట్టు అయింది. కాకపోయినా ఆ మేడం మాకు చాలా సపోర్ట్ చేస్తూ, మేడం లేదు మీరు రండి, మీరు వస్తే మా పిల్లలకు కూడా బాగుంటుంది, మేము మీకు ఏమన్నా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఉంటా, నేనేమన్నా హెల్ప్ కావాలన్నా చేస్తా అని మాకు చాలా బాగా మోటివేట్ చేస్తూ, తన స్టోరీస్ కూడా చెప్తూ, తను మమ్మల్ని మోటివేట్ చేస్తూ, లేదు మేడం మీరు రావాలి, మా పిల్లలకి ఎంతో కొంత న్యాయం అయితే జరుగుతుందని నమ్మకం మాకు ఇచ్చింది. మాకు అదొకటి హ్యాపీ అనిపించింది. అరే లేదు, ఆమె కూడా మనకు సపోర్ట్, ఎవరు చేసినా చేయకున్నా తను ఒక్కరైతే మనకు సపోర్ట్ చేసింది కదా, ఏదేమైనా మనం వెళ్దాం, ఎంత దూరమైనా ఎట్లయినా వెళ్దామని మేము అనుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు ఆత్ర ముద్దిబాయి. నేను బొడ్డిగూడ ఇంద్రవెల్లి మండల్ బొడ్డిగూడ విలేజ్ అంగన్వాడీ టీచర్ని మేడం. ముందుగా అసలు మా ప్రైమరీ స్కూల్కి 2 టీచర్స్ వాలంటీర్స్ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. నేను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ రోజు రోజుకి పిల్లలు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం, అంటే ఆడుకుంటూ ఎగురుతూ దూకుతూ మంచి చదువు నేర్చుకోవడం, అలా చూసి చూసి ఒకరోజు సడన్ గా నేనే మేడం వాళ్ళని కలిశాను. మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం, ఐటీడీఏ తరపు నుంచి వాలంటీర్ చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ అని అడిగితే, కాదు మేము బోస్ ఫెలోషిప్ నుంచి వాలంటీర్స్ గా వస్తున్నాం, మీ పిల్లలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ విషయంలో టీచింగ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ పేరెంట్స్ కూడా ఎవరు అంత చదువుకున్న వాళ్ళు కాకపోవడంతో నిజానికి వాళ్ళని ఎవరు విష్ కూడా చేయలేదు. వాళ్ళు వస్తున్నారని కూడా చాలా మందికి తెలియదు. ఒక టీచర్కి నాకు వాళ్ళకు మాత్రమే తెలుసు. అలా చూసిన నేను అడిగాను, మీరు 1 వీక్లో 2 డేస్ మాత్రమే వస్తున్నారు, ఏమేం చెప్తున్నారు అంటే చెప్పారు వాళ్ళు, మేము సబ్జెక్ట్ పరంగా అంత డీప్గా టీచర్కి డిస్టర్బ్ చెయ్యొద్దన్న ఉద్దేశంతో మాకు వచ్చింది జనరల్గా వాళ్ళకు బేసిక్స్ నాలెడ్జ్ నేర్పిస్తున్నాం మేడం అన్నారు. అందులో నేనన్నా, టీచర్ కూడా ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిన వారే మేడం, మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం, మళ్ళీ మా టీచర్కి మళ్ళీ చాలా బాగా మీరు సపోర్టివ్గా వచ్చారు, బాగుంది. కానీ మీరు అలా 1 వీక్లో 2 డేస్ అలా కాకుండా అంటే రెగ్యులర్గా వస్తే బాగుండేది. కాకపోతే మీకు కూడా ఎలాంటి శాలరీ లేకపోవడంతో మేము కూడా ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. కాకపోతే మీరు అలా సర్వీస్ ఇస్తే మా పిల్లలు కొంతవరకన్నా చదువులో బాగుపడతారన్న చిన్న ఆశ మేడం అని చెప్పడంతో వాళ్ళు సరే మా మేడం వాళ్ళతో మాట్లాడి కనుక్కొని చెప్తామన్నారు. కానీ నిజానికి మా పిల్లలు అసలు ఇంత తక్కువ టైంలో సార్ మేడంతో ఇద్దరితోని ఇంత ఫ్రెండ్లీగా, అంటే అసలు సార్ ఇప్పుడున్న టీచర్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సనే కావచ్చు, ఏజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా సార్తో అంత ఫ్రెండ్లీగా లేకపోవడం, ఇప్పుడు వచ్చిన సార్ మేడంతో భలే ఫ్రెండ్లీగా ఉంటూ చదువుకుంటున్నారని విలేజెస్ కూడా అంటున్నారు ప్రజలు కూడా. కాకపోతే వాళ్ళను రెగ్యులర్గా కొనసాగిస్తే ఇంకొంత నేర్చుకుంటారేమో మా పిల్లలు అన్న చిన్న ఆశ మేడం.